నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చి సమర్థవంతంగా వాడాలి డీజీ లాకర్ ను సద్వినియోగం చేసుకోవాలి అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్ది మండిపడ్డ హోంమంత్రి అనిత రాజకీయాల్లో తులసి మొక్కల విద్యార్థులు ఎదగాలి విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది ఆరోపించిన మాజీ సీఎం జగన్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే గల్లా మాధవి తూర్పు నియోజకవర్గంలో సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నసీర్ శాఖల వారీగా లక్ష్యాలు అభివృద్దిపై దృష్టి పెట్టాలని మంత్రులు ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు సచివాలయంలో డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పాలనలో టెక్నాలజీ ఆర్టీజీఎస్ తో సమన్వయంపై మంత్రులు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు గ్రామ సచివాలయాల పేరును విజన్ యూనిట్ గా మార్చి సేవలను సమర్థవంతంగా ప్రజలకు అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు సాంకేతికత ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలని అన్నారు సచివాలయంలో డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై మంత్రులు హెచ్ఓడీలతో సమావేశం నిర్వహించారు డీజీ లాకర్లో విద్యార్థుల అన్ని ధ్రువపత్రాలు ప్రజల హెల్త్ రికార్డులు అందుబాటులో ఉంచాలన్నారు దీర్ఘ మధ్య స్వల్పకాలిక లక్ష్యాల మేరకు ప్రణాళికలు రూపొందించాలని వివిధ శాఖాధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు క్వాంటమ్ కంప్యూటర్ను వచ్చే జనవరి నుంచి అమరావతిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు డేటా ఆధారిత పాలన ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని వివరించారు ఒక టీంగా పనిచేస్తే ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించవచ్చునన్నారు ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం గడిచిన గవర్నమెంట్ వల్ల 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు అధిగమించిన ఫైనాన్షియల్ అనేది ఒకే రోజు ఓవర్కమ్ అయ్యే సమస్య కాదు దాన్ని కూడా మనం అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నాం 2047 తయారు చేసుకున్నాం ఇందులో కూడా నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం ఆ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ ఏ విధంగా ఉండాలి యువత భవిష్యత్తుపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని హోంమంత్రి అనిత అన్నారు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్దని మండిపడ్డారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు డ్రగ్స్ గంజాయిపై గత ప్రభుత్వం హయాంలో ఒక్క సమీక్ష అయినా చేశారా అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు డ్రగ్స్ నిర్మూలనకు 6 మంత్రులతో కమిటీ వేశారని చెప్పారు డ్రగ్స్ వల్ల వచ్చే అనార్థాలు కేసుల్లో ఇరుక్కుంటే జరిగే నష్టాలను యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు మంత్రి అనిత వివరించారు డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి తీసుకెళ్తున్నట్లు చెప్పారు విద్యార్థుల భవిష్యత్తును ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ ని సమూలంగా నాశనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తును రక్షించుకోగలుగుతామని ఆ ఈగల్ వ్యవస్థను ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది మేమందరం కూడా గర్వించదగ్గది గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు అదేవిధంగా ఈగల్ సంస్థ అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవెలమూడి రవీంద్ర భూమి పూజ చేశారు 19వ డివిజన్లో సీసీ రోడ్లు డ్రైన్లను 95 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన చేస్తుందన్నారు అన్ని డివిజన్లో మౌలిక వసతులు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని వర్షాల కారణంగానే చేపట్టిన అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయని వివరించారు
అయితే నల్లచెరువు 15 లైను మరి ఫస్ట్ ఒక కాంట్రాక్టర్కి వచ్చింది, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మల్లికార్జునరావు గారు అనే కాంట్రాక్టర్ చేజిక్కించుకున్నారు. ఆయన కూడా స్టార్టింగ్లో చాలా డిలే చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల నుంచి ఆ స్థానికంగా 15 లైన్ కోసం ఇబ్బంది పడుతున్న క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే దాన్ని ఎస్టిమేషన్స్ వేయించి మనం వర్క్ పెట్టడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల కాంట్రాక్టర్లు బిల్లుల కారణాలు కావచ్చు, మరి ఇతరత్ర కారణాల వల్ల ఈ వర్క్ చాలా డిలే అయిపోవడం జరిగింది. ఈరోజు ఇది గౌరవ మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు త్వరితగతిన దాన్ని స్పందించి పాతగా కాంట్రాక్టర్లు ఎవరైతే వర్క్కి రావట్లేదో వాళ్ళకి దాన్ని విరమింపజేసి అదేవిధంగా కొత్త కాంట్రాక్టర్కి దాన్ని మంజూరయ్యేలాగా చూసి ఈరోజు ఈ వర్క్ని చేపట్టేలాగా ఆయన ప్రోద్బలం చాలా ఉంది. ఈ గుంటూరు వెస్ట్ మొత్తం కూడా గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఎక్కడా కూడా రోడ్డు లేని ప్రాంతం, పలానా రోడ్డు సరిగ్గా లేదని కానీ పలానా డ్రైన్ సరిగ్గా లేదని కానీ వచ్చే మార్చి ఒక టైం లైన్ పెట్టుకున్నాం. కాకపోతే గడిచిన 4 నెలల నుంచి మీరు చూస్తున్నారు వర్షాలు పడుతున్నాయి. వర్షాల వలన చాలా, ఎందుకంటే మళ్ళీ నాణ్యమైన పనులు చేయకపోతే ఇప్పుడు సిద్ధార్థ అకాడమీ వాళ్ళతో థర్డ్ పార్టీ మేము ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాం. నిష్పక్షపాతంగా క్వాలిటీలో రాజీ పడే ప్రశ్నే లేదు. అట్లాగా ఉద్దేశంతో వర్షాలు పడినప్పుడు మాత్రం వర్కులు చేయబాకండి అని చెప్తున్నాం. దానిలో భాగంగా కొద్దిగా మందకొడిగా వర్కులు జరుగుతున్నమాట వాస్తవం. తప్పకుండా ఈ వారం 10 రోజులు మళ్ళీ డిప్రెషన్ లేకుంటే ఎట్టి పరిస్థితుల్లోనే మార్చి 31కి ఈ యొక్క కాన్స్టిట్యున్సీని మంచి రూపురేఖలుగా తీసుకొచ్చి మేము ఎలక్షన్కి వెళ్దామని చెప్పి చూస్తున్నాం. తప్పకుండా మళ్ళీ ప్రజలకు సచివాలయం ద్వారా అందే ప్రభుత్వ సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హెచ్చరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 9వ సచివాలయాన్ని నసీర్ అహ్మద్ కూటమి నాయకులతో కలిసి సర్ప్రైజ్ విజిట్ తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలు, సచివాలయంలో ఉద్యోగుల పనితీరు, మౌలిక వసతులపై ఆరా తీశారు. నియోజకవర్గ పరిధిలోని సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఎమ్మెల్యే నసీర్ వివరించారు. క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, అలాగే వివిధ డివిజనల్ పార్టీ అధ్యక్షులు కానీ పెద్ద ఎత్తున సచివాలయాలకి విజిట్ చేసి పౌరులకు అందుతున్నటువంటి సేవల మీద వాళ్ళందరూ కూడా ఒకసారి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి శ్రీకారం చుడుతూ ఈరోజు 9వ సచివాలయానికి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ప్రజలు కూడా అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నారు. సిబ్బంది కూడా మరింత పకడ్బందీగా, మరింత ఆలోచనతో ప్రజలకి మరింత సేవ చేసేటువంటి విధంగా ఇక్కడ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని ఏర్పాట్లు చాలా అవసరం. ముఖ్యంగా ఇంటర్నెట్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, వచ్చేటువంటి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ, ఇవన్నీ కూడా మెరుగైనటువంటి అవసరాలు కూడా కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టి తప్పకుండా ప్రతి వారం కూడా కనీసం 2 నుంచి 3 సచివాలయాలు విజిట్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే వ్యవస్థని మరింత పకడ్బందీగా, పటిష్టంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా తయారు చేయాలనే ఆలోచనతో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క సచివాలయ సిబ్బందికి ముఖ్యంగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. విశాఖకు గూగుల్ విషయంలో సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. పీపీపీ విధానం అంటూ మెడికల్ కళాశాలల విషయంలో పేదలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదని జగన్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ, జిల్లా, నియోజకవర్గాల అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు. సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని, రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టామని, కానీ కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడం విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని జగన్ చెప్పారు. రాజకీయాలలో నిజంగా తులసి మొక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే, ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితులు. మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు. ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్. కానీ వాళ్ళే రేపొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు, లీడర్ అవుతాడు. మొదలెడితే నాడు నేడు ఆగిపోయింది, ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది, టోఫుల్ క్లాసులు ఎత్తేసినారు, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గాలికి ఎగిరిపోయింది.
8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది మానేసినారు. గోరుముద్ద అన్నది అసలు ఈ పొద్దు క్వాలిటీ లేని తిండిగా తయారైపోయింది. సరే, ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి అన్నది ఒక్క నిమిషం పక్కన పెడితే హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి పరిస్థితి ఏమిటి అని చూస్తే ఈరోజు పిల్లలు చదవకూడదు, చదివితే వీళ్ళు ఎక్కడ గొప్ప వాళ్ళు అవుతారేమో అనే బాధ చంద్రబాబు నాయుడులో ఎక్కువగా అనిపిస్తుంది. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ చాలా బాగుందని ఎన్ఆర్ఐ వెంకటి కుర్తి అన్నారు. నగరంలోని ఐడీ హాస్పిటల్ సమీపంలోని అన్నా క్యాంటీన్ను పరిశీలించిన ఆయన అక్కడే భోజనం చేశారు. తక్కువ ఖర్చుతో పేదలకు నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. పేదల ఆకలి విలువ కష్టపడే వారికి మాత్రమే తెలుస్తుందని వెంకట్ ఇక్కుర్తి తెలిపారు. ఒక భోజనం పెడుతున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గవర్నమెంట్. కాకపోతే నాకు ఒకటి అనిపిస్తుంది, 5 రూపాయలకి భోజనం పెట్టాలి అంటే బిగ్గర్ పిక్చర్లో పెట్టాలంటే ఫైనాన్షియల్గా ఎవరికైనా బర్డేనే. కాబట్టి అమెరికా పద్ధతిలో, అమెరికాలో ఏమవుతుందంటే మేము ఒక భోజనానికి వెళ్ళామనుకోండి, ఒక 5 or 6 మీల్స్ కొనేసేసి ఇచ్చేస్తారు. లేని వాళ్ళు వచ్చి ఉన్నాయని చెప్పి తీసేసుకుంటారు. అంటే మేము ఇచ్చిన మీల్స్ ఎవరు తింటున్నారో కూడా మాకు తెలియదు, జస్ట్ లైక్ యాజ్ వెళ్ళిపోతుంది అనమాట. లేదా క్యాన్సిల్డ్ మీల్ అని చెప్పేసి వాళ్ళకి అలా ఉంటుంది. అట్లా ఏంటంటే కార్పొరేట్స్ కనుక ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఇది చాలా బెటర్గా చేయొచ్చేమో అనేటువంటిది నా మెయిన్ ఉద్దేశం. ఒకటి డెఫినెట్గా ఏంటంటే ఈ ఆలోచన మాత్రం నేను మా యూఎస్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని, ఇప్పుడు టీటీడీ ఉంది, టీటీడీ ఏం చేస్తారు, నిత్య అన్నదాన పథకానికి ఫండింగ్ తీసుకుంటారు కదా, అట్లానే డోనర్స్ వచ్చేసేసి ఈ పథకాన్ని సపోర్ట్ చేస్తే కనుక ఈ పేదవాళ్ళకి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనేటువంటిది. పొన్నూరు మండల కేంద్రంలో లైన్స్ పోలీస్ సర్వీస్ సెంటర్లో ఖరీఫ్ 2025-26 కాలానికి ధాన్యం కొనుగోలు శిక్షణ కార్యక్రమంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ధాన్యం నాణ్యత ప్రమాణాల మీద శ్రద్ధ వహించాలన్నారు. టెక్నికల్ అసిస్టెంట్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనె సంచులు ముందస్తుగానే రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని రైస్ మిల్లర్లకు సూచించారు. ఈ సంవత్సరం ప్రారంభించిన ఈ బ్యాంక్ గ్యారంటీ పద్దతిని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా ఈ బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలని చెప్పారు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె తులసి మాట్లాడుతూ టెక్నికల్ అసిస్టెంట్స్ కు ధాన్యం సేకరణ విధానాన్ని, దానిలోని మెళకువలు వివరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ పొన్నూరులో కుమార్ రైస్ మిల్ను సందర్శించి మిల్లింగ్ సామర్థ్యం, ఆరబెట్టు సదుపాయం, బ్లెండింగ్ మిషనరీ, ఆరబెట్టడానికి ఓపెన్ ప్లాట్ఫామ్, నాణ్యతా నియంత్రణ చర్యలు, స్టాక్ సంరక్షణ, ఇతర అనుమతులపై వివరాలు పరిశీలించారు. మాకు అరౌండ్ 50,000 మెట్రిక్ టన్ టార్గెట్ ఆల్రెడీ ఇచ్చారు. ఆల్రెడీ టార్గెట్ ఉంది 50,000. బట్ మన బయట సిచ్యువేషన్ చూస్తే, మన ప్రెడిక్షన్ చూస్తే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1 lakh పైన కూడా ఉంటుంది. ఎందుకంటే సైక్లోన్ ఇష్యూస్ వల్ల దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ బయట మార్కెట్. వేలాది మంది విద్యార్థులు ఉన్న హాస్టల్లో ఆహార ప్రమాణాలు పాటించని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వేలాది మంది ఉండే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ వల్ల వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిసిందన్నారు. వారిలో కొందరిని హాస్టల్లోనే ఉంచి చికిత్స అందించారని, 300 మందిని ఆసుపత్రులకు తరలించారని చెప్పారు. 4 పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. అత్యధిక ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థల్లో ఇలాంటి ఘటన జరగడం దారుణమన్నారు. గుంటూరు కలెక్టర్ వెంటనే ప్రత్యేక బృందాన్ని పంపించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ 2000 మంది ఉండే హాస్టల్లో చికెను, పన్నీరు సంబంధించి 2 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయితే వందలాది మంది విద్యార్థులకి హాస్టల్లో ట్రీట్ చేశారు. సుమారుగా 200-300 మందికి మరింత సీరియస్ అయిందని అన్నారు. అందులో 4 పరిస్థితి ఇబ్బందిగా ఉంటే వారిని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడి నుంచి వెళ్ళి పంపించినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇంత ఖరీదైన కాలేజీల్లో అత్యంత ఫీజులు చెల్లించి
మంచి ఫుడ్ కూడా లేకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒకవైపు ఉంది. ఇలా ఫుడ్ పాయిజన్ అవటము మరోవైపు జరుగుతుంది. గుంటూరు జిల్లాలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనున్నారు. గుంటూరు జిల్లాలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. గుంటూరులో నిర్వహించనున్న ఈ వేడుకల్లో సీఎం ఎన్జీ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. జయంతి సభలో సీఎం ప్రసంగించి ఎన్జీ రామ్ సేవలను స్మరించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున కొన్ని అభివృద్ది పథకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు, అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను పూర్తి చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టూర్లో భాగంగా ఈరోజు తమిళనాడు మున్సిపల్ విభాగం నుండి గుంటూరు వచ్చిన డిఎంఏ చిత్ర విజయన్, హోసూర్ కార్పొరేషన్ ఈఈ విక్టర్ జ్ఞానరాజ్, ఏఈ రవిచందర్లు కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి నాయుడుపేటలోని జిందాల్ అర్బన్ ప్లాంట్ ని పరిశీలించారు. ఘన వ్యర్థాలను పర్యావరణ హితంగా నిర్వహించడానికి నగరాల్లో డంపింగ్ యార్డులు లేకుండా చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు దోహదపడతాయని తమిళనాడు మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ప్లాంట్ సామర్థ్యం, పనితీరు, అవసరమైన వ్యర్థాలు, ఏ మున్సిపాలిటీల నుండి ఎంత చెత్త వస్తుంది, ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి అయిన విద్యుత్ వినియోగం, విక్రయాలు, వ్యర్థాల నుండి వచ్చే బూడిద నిర్వహణ, పర్యావరణ అంశాలు తదితర వివరాలను జిందాల్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జిందాల్ ప్లాంట్ నిర్వహణలో వ్యర్థాల తరలింపుకు గుంటూరు నగరపాలక సంస్థ నోడల్ కార్పొరేషన్గా ఉండి ప్రతిరోజు సుమారు 400 టన్నుల వ్యర్థాలను పంపుతున్నామన్నారు. అనంతరం ప్లాంట్ ఆవరణలో డిఎంఏ బృందం, నగర కమిషనర్ మొక్కలు నాటారు. Dalmia alone has invested in the country. Yes. That cogeneration plant. Because this calorific value is easily coming to 1800 to 1900 kilocalories, yes, which is of a low grade coal. Yes. But they are asking very good quality of RDF, sir, so that ours is purely segregated RDF. That is processed RDF. But here the civil content. We avoid so that two hours, so that's why they are releasing slowly. It's trained manually or it's a mechanical? ఎస్వీఎన్ కాలనీ నారాయణ కిడ్స్ స్కూల్లో స్టూడెంట్స్ లీడ్ కాన్ఫరెన్స్ జరిగింది. ప్రీ స్కూల్ స్థాయిలోనే విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు పొందేందుకు ఎస్ఎల్సీ ప్రోగ్రాం దోహదపడుతుందని నారాయణ స్కూల్స్ ఏజీఎం విజయబాబు, ఆర్ఎండ్డి హెడ్ మారియా, కోఆర్డినేటర్లు ఎస్కే షమీం, ప్రిన్సిపల్ జి సుహాస్ని, వైస్ ప్రిన్సిపల్ ఎం జ్యోతి, ఏఓ పి పుష్పలత అన్నారు. అంతకుముందు చిన్నారుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల ప్రతిభకు, మేధో వికాసానికి అద్దం పట్టే వివిధ పాఠ్యాంశాల ప్రదర్శనలను తిలకించారు. అతిథుల సమక్షంలో పాఠ్య, ఇతర అంశాలను విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారు? తల్లిదండ్రులు అడిగినప్పుడు భయం లేకుండా, బిడియం పడకుండా చురుగ్గా సమాధానమిచ్చారు. అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విజయబాబు, మారియా, షమీం, సుహాస్ని మాట్లాడారు. చిన్నారులకు ప్రాథమిక స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందింపచేసి సృజనాత్మక ఆలోచన విధానాలకు బీజం వేయడం ఆనందంగా ఉందన్నారు. ఇదే పందా అన్ని పాఠశాలల్లో కొనసాగుతుందని చెప్పారు. విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యాలని, నైపుణ్యాలని ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్చుకున్న దాన్ని వాళ్ళు ఒకసారి పునశ్చరణ చేసుకొని అదే విషయాన్ని వారి తల్లిదండ్రులకి మరియు ఉపాధ్యాయుల అందరికీ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాం వల్ల వాళ్ళల్లో ఉన్న టీమ్ స్పిరిట్, లైక్ ఈరోజు నేను నేర్చుకున్న పాయింట్స్ని నా ఒక్కడితోనే కాదు మిగతా నా ఫ్రెండ్స్కి కూడా నేర్పించాలి అనే ఒక టీమ్ స్పిరిట్ని వాళ్ళు చిన్న తరగతుల్లోనే నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ ఈ క్లాసుల నుంచే వాళ్ళల్లో అభివృద్ధి చెందడానికి మనం ఈ కార్యక్రమం దోహదం చేస్తూ ఉంది. సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. We have gathered here for the program student led conference. This is the very special program for us because students take the lead and what they have learned at campus they will explain and they will experience with sharing of parents and the students, and
it will help to the students to build the confidence, communication skills and everything. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చి సమర్థవంతంగా వాడాలి. డీజీ లాకర్ ను సద్వినియోగం చేసుకోవాలి. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్ది. మండిపడ్డ హోంమంత్రి అనిత. రాజకీయాల్లో తులసి మొక్కల విద్యార్థులు ఎదగాలి. విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది ఆరోపించిన మాజీ సీఎం జగన్. పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. తూర్పు నియోజకవర్గంలో సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నసీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.